Good afternoon, my dear students. Welcome to the class Senior Accountant Adjustments part number 4. నిన్న కంప్లీట్ వర్షం కారణంగా మా ఏరియాలో కరెంట్ కట్ అయిపోయింది. లేని కారణంగా నిన్న దీని గురించి డిస్కస్ చేయలేకపోయాము. కొద్దిమంది మాత్రమే నేను చెప్పిన పద్ధతిలో కొన్ని డిఫెక్ట్స్ చెప్పారు. మెయిన్‌గా 6,97,000 గురించి దాదాపు ఎవరు మాట్లాడలేదు. మైనస్ క్యాష్ బ్యాలెన్స్ గురించి మాట్లాడారు. తర్వాత దీంట్లో అసల డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా నేను ఇవ్వటం జరిగింది. అది కూడా ఒక రకమైన మీకు భాగమే. అడ్జస్ట్‌మెంట్స్‌లో ఒక రకమైన భాగమే మీకు. తర్వాత అట్లనే మీకు రవి చిట్ ఫండ్స్ కంపెనీ గానీ, తర్వాత వనితా చిట్ ఫండ్ కంపెనీ గురించి కూడా దానికి కూడా ఒక రకమైన అడ్జస్ట్‌మెంట్ ఉంది. కాబట్టి ఆ అడ్జస్ట్‌మెంట్స్ ఇప్పుడు డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తాను. అయితే ముందుగా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ముందు దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఆ తప్పు క్యారీ ఫార్వర్డ్ కాదు. ఎందుకంటే రన్నింగ్ ఇయర్‌కి ఎఫెక్ట్ కాదు. ఓపెనింగ్ బ్యాలెన్స్‌ని గనక రెక్టిఫై చేసుకోకపోతే మీకు అప్పటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అలాగే స్టడీగా ఉంటుంది. మిమ్మల్ని చికాకు పెడుతుంది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్‌ని ఎప్పుడు కూడా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అడ్జస్ట్‌మెంట్స్‌కి మీరు బ్యాక్ పోయి మీరేం చేస్తారంటే డిస్‌ప్లే ఉంది కదా! డిస్‌ప్లేకొచ్చి దాన్ని గనక ఎంటర్ చేసినట్టయితే మీకు ట్రయల్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్‌లో కూడా మీరేం చేస్తారంటే మరి ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ అయిన తర్వాత కాన్ఫిగరేషన్‌లో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్‌లో ఉంది కదా! షో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ యెస్. తర్వాత ట్రాన్సాక్షన్స్ వద్దు. షో క్లోజింగ్ బ్యాలెన్సెస్ అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ముందు దీన్ని క్లోజ్ చేసుకుందాము. అయితే దీంట్లో మీకు 6,97,000 మీకు బ్యాలెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, కానీ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్‌లో మీకు 6,97,000 డిఫరెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ముందు 6,97,000 క్లోజ్ చేసుకుంటే మనం రన్నింగ్ అకౌంట్‌లోకి వెళ్ళొచ్చు. 6,97,000కి జనరల్‌గా ఎలా ఉందంటే మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఇవాళ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో చిన్న బిజినెస్ వాళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. ఇన్ దట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వన్ సైడెడ్ అకౌంట్ ఉంటుంది. తర్వాత కంప్లీట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఉండవు. ఎందుకంటే సపోజ్ మీరు ఒక 1000 రూపీస్‌కి ఎక్కడన్నా అరువు పెట్టారనుకోండి, మీ 1000 రూపీస్ మీరు ఇవ్వాల్సి వచ్చినట్టుగా ఒక చిన్న బుక్‌లో నోట్ చేస్తాడు. ఆ రోజు మీలాగో ఇద్దరు ముగ్గురు కలిపి ఒక 4,5,000 రూపాయలకి ఒకళ్ళ రూ. 1000, ఒకళ్ళు 1,500, ఒకళ్ళు 500 పెట్టారనుకోండి, ఆ రోజు బాకీలు మాత్రమే నోట్ చేస్తాడు. తర్వాత ఆ రోజు కనీసం టోటల్ సేల్స్ ఇంక్లూడింగ్ యువర్ సేల్స్, క్రెడిట్ సేల్స్ ఒక 50,000 అయిందనుకోండి, ఆ సేల్ ఎక్కడా కూడా మెన్షన్ చేయడు. విన్నారా? చిన్న ఖరీదులు కూడా ఎక్కడ ఏది మెన్షన్ చేయడు. తర్వాత ఎంత పెట్టుబడి తెచ్చుకొచ్చాడని కానీ, తర్వాత మధ్యలో ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారని కలిసింది కానీ, తర్వాత ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఏది మెయింటైన్ చేయడు ఆయన. తర్వాత ఉన్న ఫర్నిచర్ కానీ, అల్మారాలు కానీ ఏది నథింగ్ విల్ బి మెయింటైన్డ్. వన్ సైడెడ్ అకౌంట్. ఎందుకంటే అతను ఎంతకాడికి ఈజ్ మోర్ పర్టికులర్ అబౌట్ ద డ్యూస్ టు బి పే బ్యాక్ అండ్ ద డ్యూస్ టు బి రిసీవ్డ్. ఈ 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో గనక ఒకవేళ బిజినెస్ పెరిగి లేకపోతే మనకి ఎవరన్నా పార్ట్నర్‌షిప్ కలుస్తాననుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్‌గా మీ బిజినెస్ ఏంటో వాళ్ళకి చెప్పాలి కదా! చెప్పినప్పుడు మాత్రం టోటల్ ఇన్వెస్ట్‌మెంట్‌ని వాళ్ళ భాగం ఎంతో తీసుకుంటారు. అట్లనే మీకు ఏదన్నా బ్యాంక్ లోన్‌కెళ్ళాలన్నా కూడా మీరు ఒక బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మెయిన్‌గా మీరు ఏం చేసుకుంటారంటే స్టాక్ ఆన్ హ్యాండ్ లెక్కేసుకోవాలి. తర్వాత రావాల్సిన బాకీలు ఏదన్నా వివరంగా ఉంటే అవి లెక్కేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి లెక్కేసుకోవాలి. ఆ రోజు వరకు ఉన్న క్యాష్ బ్యాలెన్స్ ఒకటి లెక్కేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని ఐటమ్స్ మీకు దొరుకుతాయి. ఇంకేదైనా నిర్దిష్టంగా మీరేమన్నా బాకీలు గనక మీరేమన్నా ఇవ్వాల్సిన బాకీలు ఉంటే చిట్ ఫండ్ కంపెనీ పాస్‌బుక్ ఉంటుంది కాబట్టి అవి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అట్లా చేసిన తర్వాత డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ఎందుకంటే వన్ సైడెడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ సైడ్‌కి, డెబిట్ సైడ్‌కి బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఈ సందర్భంలో డెబిట్ సైడ్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే రావాల్సిన బాకీలు చెప్తాడు. తర్వాత స్టాక్ వాల్యుయేషన్ ఏస్తారు.
బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, గల్లాలో ఉన్న క్యాష్ చెప్తాడు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత అలమారాలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి కూడా ఒక వాల్యుయేషన్ వేస్తాం. కాబట్టి ఏంటంటే దానికి ఒక డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఆల్వేస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీ ముందు ఇది ఎప్పుడు కూడా మీకు అకౌంటింగ్ ఈక్వేషన్లో మీరు కనుక వెళ్ళినట్లయితే అకౌంటింగ్ ఈక్వేషన్లో అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అనేది మీకు గుర్తుండే ఉంటుంది విన్నారా. క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అని తెలుసు కదా మీకు. అట్లనే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలే అవుతుంది కదా ఆటోమేటిక్గా. అయితే ఏమవుతుందంటే మీకు 6,97,000 రూపాయలని మీరు క్యాపిటల్గా నమోదు చేసుకోవాలి. అంతేగాని సస్పెన్స్ అని ఇంకోటి వేసుకోవద్దు. ఎందుకు చెప్పంటారా, ఆయన పెట్టుబడి పెట్టాడు, మధ్య మధ్యలో ఎంత వాడుకున్నాడో ఆయన కూడా గుర్తులేదు నారా. మధ్య మధ్యలో ఏ సంవత్సరం ఎంత లాభం వచ్చిందో తెలియదు, లాస్ వచ్చిందో తెలియదు. నికరంగా ఆయనకి 6,97,000 రూపాయలు డెఫిసిట్ కనిపిస్తుంది అసెట్స్కి లయబిలిటీస్కి. అంటే ఇంకా ఇవ్వాల్సిన బాకీలు కూడా నోట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఈయనయే. కాబట్టి ఏంటంటే ఇవాళ నికరంగా ఇవాళ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో 6,97,000 రూపాయలు ఓనర్స్ క్యాపిటల్గా అనుకుంటే మనం అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక పార్ట్నర్స్ చేరినా కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, ఓనర్స్ క్యాపిటల్లో మనం ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకుని ముందు దాన్ని క్లోజ్ చేద్దాం. అయితే మీరు దీంట్లో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు లెడ్జర్స్ వచ్చినాయి కదా, లెడ్జర్స్లో ఇక్కడ ఏముంది, ఆర్డర్ దాంట్లోకి వచ్చి ఓనర్ ఓపెన్ చేయండి. ఓనర్ ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకుందాం. ఏమండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా క్రెడిటే ఉంటుంది. అక్కడ బ్లింక్ అవుతుంది కానీ దాన్ని మీరు ఏం మార్చకండి. ఎందుకంటే మనకి క్రెడిట్ సైడే తక్కువ ఉంది, ఆటోమేటిక్గా క్రెడిట్ సైడే తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్లోంచి వచ్చింది మాత్రం ఎప్పుడు కూడా క్రెడిట్ సైడే తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఓకే చేద్దాం, కంట్రోల్ ఏ. ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మళ్ళీ మనం చూద్దాం. డిస్ప్లేలోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి చూద్దాం. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నారా, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్సెస్ అది కూడా నిలబెట్టుకుందాం. ఇక్కడ సరిపోయిందేమో చూద్దాం. చూసారా, 7,33,000 రూపాయలు అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. 6,97,000 రూపాయలు ఓనర్స్ క్యాపిటల్ ఉంది. తర్వాత 36,000 రూపాయలు ఏముందండి, 36,000 రూపాయలు సిండికేటర్స్ ఉంది, రమణ ట్రేడింగ్ ఒక 16,000 ఉంది, రవి చిట్ ఫండ్ కంపెనీ ఒక 20,000 ఉంది అన్నారా. కాబట్టి ఏంటంటే ఇది ఇక్కడ టాలీ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ అసెట్స్లో ఏమున్నాయండి, 6,25,000 రూపాయల కారు ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్. తర్వాత 26,000 రూపాయలు ఏమో ఫర్నిచర్ ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్. వెహికల్ వచ్చేటప్పటికి 72,000. ఇవన్నీ ఇప్పుడు రన్నింగ్లో ఎగిరిపోయినాయి. సో మీకు ఇక్కడ వచ్చేటప్పటికి 7,33,000 రూపాయలు ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ టాలీ అయింది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు వర్తమానంలో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినా కూడా మీకు కనపడదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి చూద్దాం. మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ కూడా డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మీకు కనపడదు. సో ఇది ఒకటి రెక్టిఫై చేసుకున్నాం. మరి ఇంకేమున్నాయి మిగతా ఇదాన్ని ఒకటి చూసుకుందాం. మిగతా ఇప్పుడు ఇటు సైడ్ పోదామండి. అటు ఇప్పుడు అసెట్ సైడ్ లయబిలిటీ ఉంది. ముందు దాన్ని వీలైతే దాన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో సెక్యూర్డ్ లోన్ అని ఉంది. సెక్యూర్డ్ లోన్లో ఏముందని ముత్తూట్ ఫైనాన్స్. మీరు మామూలుగా జనరల్గా ఏంటంటే మనం ఇది ఏమైంది, మనకి ఈ ముత్తూట్ ఫైనాన్స్ దేని ద్వారా ఇచ్చాం, బ్యాంక్ ద్వారా ఇచ్చాం. బ్యాంకులో ఏమవుతుందంటే మనకు ఒక స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్లో ముత్తూట్ ఫైనాన్స్, టాటా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఏదో రాసి ఉంటుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ముత్తూట్ ఫైనాన్స్కి ఖర్చు రాసేస్తాం. అంటే చెక్ ఇష్యూ టు ముత్తూట్ ఫైనాన్స్ కదా, అది వాస్తవం. బట్ ఇది ఓనర్ గారికి సంబంధించింది. ఓనర్ గారు గోల్డ్ లోన్ పెట్టాడు, ఆయన గోల్డ్ లోన్ రిలీజ్ చేయమని పంపించమన్నాడు. ఎందుకంటే ఆయనే అన్ని మిగులు తగులు ఆయనదే కాబట్టి ఆయన పంపించి అయిపోయింది. కానీ ఇక్కడ వేసి ముత్తూట్ ఫైనాన్స్ అని ఉంది. ముత్తూట్ ఫైనాన్స్లో మీకు ఎప్పుడు కూడా ఏమండి, ఇక్కడ మీరు ముత్తూట్ ఫైనాన్స్ అని కొట్టినప్పుడు 26,000 ముత్తూట్ ఫైనాన్స్ అని కొట్టంగానే 26,500 డెబిట్లో ఉంది. మీరు డెబిట్లో ఉండగానే మీకు ఒక రకమైన డౌట్ మీకు రావాలి. ముత్తూట్ ఫైనాన్స్ ఈజ్ ఎ ఫైనాన్సర్ హూ లెండ్ మనీ
అంతే కదా! అటువంటప్పుడు ముత్తూట్ ఫైనాన్స్‌కి మనకెందుకు డెటార్ అవుతాడు? అది కాకపోయినా సెక్యూర్డ్ లోన్ ఈజ్ ఎ లయబిలిటీ. లయబిలిటీ ఎప్పుడు క్రెడిట్‌లో ఉంటుంది కానీ డెబిట్‌లో ఉండడానికి వీల్లేదు. ఈ 2 డౌట్స్ మీకు రావాలి. ఎందుకంటే మీరొక సీనియర్ పొజిషన్‌కి ఎదగాలంటే ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వేషన్ చేయాలని అంటున్నాను. సో, ఇదిక్కడ తప్పుంది. సో, ఇక్కడ మనకి ఒరిజినల్‌గా ఇది గనక చూసినట్టయితే ఇక్కడ ఏముందండి ఇక్కడ ఒక ప్రాబ్లమ్‌లో కూడా క్లియర్‌గా రాశారు. ఇష్యూడ్ చెక్ టు ముత్తూట్ ఫైనాన్స్ 26,500 టువర్డ్స్ ఓనర్స్ గోల్డ్ లోన్ రిలీజ్. అది కరెక్టే. లేకపోతే ఓనర్ గారిని అడగాలి. ఇక్కడంటే మనం రాసి ఇచ్చాం. అక్కడేమి రాసి ఇవ్వదు కదా! కాకపోతే ఓనర్ గారిని అడగాలి. సార్ ముత్తూట్ ఫైనాన్స్‌కి ఏదో చెక్ ఇచ్చాం సార్ అదేంటో చెప్తారంటే, "అరే! నా గోల్డ్ లోన్ కదయ్యా" అంటాడు. అప్పుడు క్లియర్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముత్తూట్ ఫైనాన్స్‌ని ఇక్కడ మీరు మామూలుగా మనం జర్నల్ ఎంట్రీ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం దీన్ని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్‌లో మళ్ళీ దీన్ని రివర్స్ చేసి ఏమండి ముత్తూట్ ఫైనాన్స్‌ని క్రియేట్ చేసుకొని ఓనర్స్ అకౌంట్‌కి డెబిట్ చేస్తాం. అది క్లోజ్ అయిపోద్ది. బ్యాంక్ అదేం చేంజ్ చేయక్కర్లేదు. కానీ ఇక్కడ మనకి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్‌లో యూ నీడ్ నాట్ రైట్ సో. రెక్టిఫికేషన్ అనేది ఇక్కడ ఉండదు. దీనికి సపోజ్ దాంట్లో ఇక్కడ పైన చూడండి అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ అని ఉంది. అంటే మీరు ఎనీథింగ్ కెన్ బి ఆల్టర్డ్. మీరు డేట్ ఆల్టర్ చేసుకోవచ్చు, హెడ్ ఆఫ్ అకౌంట్ ఆల్టర్ చేసుకోవచ్చు, అమౌంట్ ఆల్టర్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఆల్టర్డ్. ఇక్కడ మీరు సింపుల్‌గా మీరు చేయాల్సింది ఒకటే. ఏమి లేదు దీంట్లో. మీరు ఓనర్స్ అకౌంట్ అని ఏసేసేయండి. విన్నారా? ఓనర్స్ అకౌంట్ అని ఏసేస్తే మీకు ముత్తూట్ ఫైనాన్స్ ఎగిరిపోయింది. విన్నారా? ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ ఎగిరిపోయిన తర్వాత కావాలంటే దాన్ని తీసేసుకుందాం. ఏమండి? తర్వాత మీకు ఫిక్స్డ్ అసెట్స్‌గా ఇక్కడికి వచ్చేసినాయండి. ఇక్కడ రివర్స్‌లో ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కన్ఫర్మ్ ఇట్. మీకు ఫిక్స్డ్ తర్వాత ఇంకోటి ఏమైంది జరిగింది ఇక్కడ. ఇక్కడ ఒక లయబిలిటీని ఒకటి చేంజ్ చేసాం. కానీ ఇక్కడ కూడా మీకు కరెంట్ అసెట్స్ ఉండిపోయినాయి ఇక్కడ. కరెంట్ అసెట్స్ ఉండడానికి వీల్లేదు కదా! కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత కరెంట్ అసెట్స్ ఉంటుంది. కానీ మరి ఇక్కడ కరెంట్ అసెట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇందాక మీరు మరొక్కసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే ముత్తూట్ ఫైనాన్స్‌కి వెళ్దాం. ముత్తూట్ ఫైనాన్స్‌కి వెళ్ళి ఒరిజినాలిటీ తీసుకుందాం. కొంచెం మీతోటి నేను కొంచెం మాట్లాడతా. ఓనర్స్ దాంట్లోంచి నేనేం చేస్తానంటే దీన్ని ముత్తూట్‌కే ఉంచేస్తా. ఏం మార్చట్లేదు నేను మళ్ళీ. ఉంచేసి నేను బ్యాలెన్స్ షీట్‌కి వచ్చేస్తా. బ్యాలెన్స్ షీట్‌కి వచ్చేసిన తర్వాత మీకు చూస్తే ఇక్కడ ఎలా ఉందండి చూసారా? 10,76,500 రూపాయలు క్రెడిట్ సైడ్, అసెట్ సైడ్ కనిపిస్తుంది. తర్వాత ఆ లయబిలిటీ సైడ్ వచ్చేటప్పటికి కూడా 10,76,500 ఉంది. దీంట్లో ఏంటంటే నష్టం కూడా 2,26,750 రూపాయలు నష్టం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత అయితే దీంట్లో ఏముంది ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. 5,850 రూపాయలు కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. తర్వాత కరెంట్ అసెట్స్ ఉన్నాయి. అంటే దీంట్లో రిప్రజెంటేషను మీకు బ్యాలెన్స్ షీట్ అనేది ఏంటంటే మీకు బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్ ఎంతున్నాయి, అవి తీర్చడం కోసం, అవి సాటిస్ఫై చేయడం కోసం అసెట్స్ ఎంతున్నాయి అనేది కదా మనకు ముఖ్యమైన విషయం. కానీ ఇక్కడ ఈ బ్యాలెన్స్ దీనివల్ల ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ప్రెజెంట్ చేశారనుకోండి. నేను ఎంట్రీస్ ఉన్నట్టుగా రాశాను. ఐ డిడ్ ఏ గుడ్ థింగ్. మై వర్క్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ అని అనుకుని ఇచ్చేసారనుకోండి. దీంట్లో మైనస్‌లుగా ఉండిపోయినాయి. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి మీకు క్యాష్ బ్యాలెన్స్ మైనస్‌లో ఉండిపోయింది. క్యాష్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా డెబిట్‌లో ఉండాలి, క్రెడిట్‌లో ఉంది. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అసెట్స్ 3,76,900 అది నిజం కాదు. ఏమండి? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నిజాలు కాదు. కరెంట్ లయబిలిటీస్ నిజం కాదు. ఏది నిజం కాదు. మరి ఈ నిజం కానిది మీరు గనక ఇస్తే ఆడిటర్ గారు ఏం చేస్తారు? ట్యాక్స్ కన్సల్టెంట్ గారు ఏం చేస్తారు? ఆయన పద్ధతిలో ఆయన వెరిఫై చేసేసుకొని దాన్ని చేంజ్ చేసి ఫైల్ చేసేస్తాడు. మీ బుక్స్ లాగే ఉంటాయి. ఆయన ఫైల్ చేసి రేపు పొద్దున ఏదైనా కనుక ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఎ రైడ్ కండక్టెడ్, మీ బుక్స్‌కి దానికి ఏ విధమైన సంబంధం ఉండదు. అనవసరంగా మీరు తెలియక చేసిన తప్పుల వల్ల ఓనర్ ఇరుక్కుపోతాడు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే
మీరు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం మీకు ఉంది. సో ఇప్పుడు మామూలుగా యాజ్ ఈజీగా చేసుకుని మిగతా విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. విన్నారా? ఓకే, ఇది అయిపోయింది కదా. ఇకపోతే మీకు ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో కూడా 850 రూపాయలు ఆయన టీడీఎస్ పేయబుల్ ఉంది, అది ఉండిపోద్ది, దాని గురించి సమస్య లేదు. తర్వాత సండ్రీ క్రెడిటార్స్లో ఎవరున్నారు చూద్దాం. సండ్రీ క్రెడిటార్స్లో రమణ ట్రేడర్స్ అండ్ రమణ ట్రేడింగ్ అని ఉంది చూసారా. 16,000 డెబిట్లో ఉంది రమణ ట్రేడర్స్, 16,000 క్రెడిట్లో ఉంది. ఇవి రాంగ్. ఇప్పుడు మనం ఎలా ఉందంటే రమణ ట్రేడింగ్కి రమణ ట్రేడర్స్కి పెద్ద డిఫరెన్స్ కనపడదు మనకి. అప్పుడు ఏంటంటే టక్కని మనం మన అకౌంట్ ఓచర్ కొట్టినప్పుడు ఏంటంటే రమణాన్ని కొట్టంగానే రెండు కనిపిస్తాయి. టక్కని మనం దాన్ని సెలెక్ట్ చేసేసిస్తాం. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్గా రమణ ట్రేడర్స్ ఇక్కడ అకౌంట్ ఏముందండి మీకు చూద్దాం ఒకసారి. అకౌంట్ ఏముందండి, రమణ ట్రేడర్స్కి మొత్తం ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే మొత్తం అకౌంట్ క్లోజ్ చేసాం. అంటే 15,500 డబ్బులు ఇచ్చాము, 500 రూపాయలు డిస్కౌంట్ అంటే ఆ 16,000 రూపాయల అకౌంట్ అని సెటిల్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఎంట్రీ పరంగా ఏం రాసామని చూద్దాం. ఎంట్రీ పరంగా ఏం రాసామండి, మీకు రమణ ట్రేడర్సే రాసాం. రమణ ట్రేడర్సే రాసినప్పుడు ఇక్కడ రమణ ట్రేడర్స్కి ఇక్కడ రాసాము, కరెక్ట్ బాగానే ఉంది. కానీ యాక్చువల్గా రమణ ట్రేడింగ్లో ఈ అకౌంట్ ఉంది. ఏమండి, రమణ ట్రేడింగ్లో అకౌంట్ ఉంది. లేదా రమణ ట్రేడర్స్కి ఫుల్ సెటిల్మెంట్ అని కాగానే రమణ ట్రేడర్స్ 0 కావాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ రమణ ట్రేడర్స్ మళ్ళీ మనకు బాకీ తేలాడు. విన్నారా, నిజంగా ఆయనకి ఇచ్చేసామని మనం ఉన్నాము, కానీ ఇంకా ఇవ్వాలని ఉంది అన్నసరిగా ఒక డెటార్స్ లిస్ట్లో ఒక పేరు పెరిగింది, క్రెడిటార్స్ లిస్ట్లో ఒక పేరు పెరిగింది. రెండు ఒకటే అమౌంట్, రెండు రిజంబులెన్స్ ఉన్నప్పుడు మీరు దీన్ని వెరిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా రాంగ్ అనేది ఎవరైనా చేస్తారు, నేను కావాలనే రాంగ్ చేశాను, ఎందుకంటే మీరు ఇది ఎంతవరకు ఇది ఎవరు కూడా గమనించి మాట్లాడలేదు అసలు. అదే నేను చెప్పబోయే దీంట్లో. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని మనం ఎక్కడ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది ఆ బ్యాలెన్స్ని మనం తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ ఓచర్లా ఉంది కాబట్టి ఇక్కడ ఆ బ్యాలెన్స్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ రమణ ట్రేడింగ్లోకి వెళ్దాం. చూసారా, క్లోజ్ అయిపోయింది. రమణ ట్రేడింగ్లో క్లోజ్ అయిపోయింది, 0కి వెళ్ళిపోయింది. 0 అంటే మనకు కావాల్సిన 0 కదా, ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ కాబట్టి ఇక్కడ వీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దిస్. ఓకే, క్లోజ్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్ చూస్తే ఉన్నారా, బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు ఏముంది, సండ్రీ క్రెడిటార్స్లో 5,000 రూపాయలు మాత్రమే ఉంది. అంతకుముందు ఏముంది, సండ్రీ క్రెడిటార్స్లోనే ఒకటి డెబిట్లో పడ్డది, ఒకటి క్రెడిట్లో పడ్డది. ఇక్కడ ఏమీ లేదు. విన్నారా, ఇంకా మిగిలింది అలా మీకు రవి చిట్ ఫండ్ కంపెనీ. ఏమంటే రవి చిట్ ఫండ్ కంపెనీ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 ఉందండి, క్రెడిట్లో ఉంది. ఎందుకు క్రెడిట్లో ఉంది ఒకసారి చెప్పండి. క్రెడిట్లో ఎందుకు ఉంటుంది, మనం డబ్బులు కట్టినప్పుడల్లా వాళ్ళకి డెబిట్ చేస్తాం మనం. ఓకే, ఈజెంట్ ఇట్. క్రెడిట్లో ఎప్పుడు వస్తాడంటే మనం కొంతకాలం కట్టిన తర్వాత వీ మే లిఫ్ట్ ది చిట్ ఎత్తిన తర్వాత మనం ఒక 40,000 కట్టామండి, మనకు ఒక 70,000 రూపాయలు చిట్టి వచ్చింది అనుకుందాం. 70,000 అంటే మనమే ఆయనకి బాకీ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇంకా ఆయనకే డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే 40,000 కట్టాం, మనకు వచ్చింది 70,000. అప్పుడు డెబిట్ అలా క్రెడిట్లోకి వెళ్ళిపోతుంది. ఏమండి, కాకపోతే ఇప్పుడు కూడా ఎక్కడో ఏంటంటే క్రెడిట్లో ఉంది. అయితే ఫైనల్గా ఇక్కడ మనం ఒక ఎంట్రీ పాస్ చేసాం, గుర్తుందా మీకు. ఇది ఏం చిట్ ఫండ్ కంపెనీ, రవి చిట్ ఫండ్ కంపెనీలో పెయిడ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 15,000 కట్టాం. అయితే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ తర్వాత ఇంకేం ఉండదు కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనకి 15,000 కట్టేస్తే ఇంకా 5,000 క్రెడిట్లోనే ఉండిపోయింది. 5,000 క్రెడిట్లో ఉంటే మరి నిజంగా ఆయనకి మనం బాకీ అంటే కాదు, క్లోజ్ అయిపోయింది కదా. కానీ దీన్ని మనం ఎలా క్లోజ్ చేసుకోవాలంటే మీరు దీన్ని మనం క్లోజింగ్ చెప్తాను నేను. అంటే ఈ క్రెడిట్ ఏంటంటే మనకి ఏమండి, ఈ క్రెడిట్ ఏంటంటే మనకి గెయిన్ అండ్ సిట్ అండి. ఎందుకంటే మనకి దాంట్లో మన లాస్ట్ వరకు కనుక ఉన్నట్టయితే మనకి దాని మీద మనకి లాభం వస్తుంది కాబట్టి మనకి ఆ డబ్బులు మనకు వచ్చినప్పుడు ఏంటంటే లాభం వస్తుంది కాబట్టి ఆ లాభాన్ని మనం లాస్ట్లో క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇది గెయిన్ అండ్ సిట్కి ఆల్ట్
ఏ కొట్టండి, మీకు ఎంట్రీ వచ్చేస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే గెయిన్ ఆన్ సిటీది మీరు జనరల్ ఎంట్రీ ద్వారా క్లోజ్ చేసుకోవాలి. జనరల్ ఎంట్రీ ద్వారా మీరు క్లోజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు రవి చిట్ ఫండ్ కంపెనీ మీకు క్రెడిట్లో ఉంది, అప్పుడు ఎంత ఉందండి? 5,000 రూపాయలు. దీన్ని ఏం చేస్తారు? గెయిన్ ఆన్ సిట్. గెయిన్ ఆన్ సిట్ అంటే మీకు ఇది క్లోజ్ అయిపోయింది. అంటే మీకు బ్యాలెన్స్ షీట్లో అది కూడా క్లోజ్ అయిపోయింది. కరెంట్ లైబిలిటీస్లో మీకు ఎంత ఉందండి? ఇంకా 850 రూపాయలు యాజ్ ఇట్ ఈస్గా మీరు కట్టాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. ఓకే, కరెంట్ లైబిలిటీస్ అయిపోయిన తర్వాత కరెంట్ అసెట్స్లోకి వద్దాం. కరెంట్ అసెట్స్ అటు వెళ్ళిపోవాలి. మీకు అటు వెళ్ళిపోవాలంటే మెయిన్గా మీకు ఇక్కడ ఫిగరు, మీకు ఇక్కడ ఆ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ను క్లోజ్ చేయడానికి ముందు మనం ఒక పని చేద్దాం. 4,20,000 రూపాయలు మీకు క్రెడిట్లో ఉంది. ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఆల్వేస్ ఆన్ డెబిట్. కానీ దీన్ని మనం ఏం చేయాలంటే, మరి నిజంగా క్రెడిట్లో ఉంది కాబట్టి దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏం చేస్తారంటే ఒక అన్సెక్యూర్డ్ లోన్ వేసుకుందాం. సస్పెన్స్లో వేసుకుంటే మళ్ళీ సస్పెన్షన్ క్లోజ్ చేయాలి కాబట్టి అన్సెక్యూర్డ్ లోన్లు వేసుకోండి. అన్సెక్యూర్డ్ లోన్ వేసుకుంటే మీకు ఒక సమస్య క్లియర్ అయిపోద్ది ఇక్కడ. సో అప్పుడు అది ఎప్పుడు వేద్దామండి? బిగినింగ్లో నుంచే ఉంది. బిగినింగ్ నుంచే మనకు డబ్బులు లేవు కాబట్టి బిగినింగ్లోనే మనం వేసుకుందాం. బిగినింగ్లో మనకి 1 ఏప్రిల్ నాడు వేసుకుందాం. 1 ఏప్రిల్ నాడు ఒక రిసీట్లో వేసుకుందాం. 1 ఏప్రిల్ కాకపోతే 2 ఏప్రిల్ నాడు వేసుకుందాం. ఒక రిసీట్లో వేసుకుందాం. ఇక్కడ మనకి అన్సెక్యూర్డ్ లోన్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. $4,50,000 వేసుకుందామండి. క్యాష్ బ్యాలెన్స్ ఉండనివ్వండి. ఉన్నారా? బై క్యాష్ రిసీవ్డ్ ఉన్నారా? వేసేస్తే మీకు ఎక్కడ కూడా మైనస్ క్యాష్ బ్యాలెన్స్ లేవు. బిగినింగ్ ఏప్రిల్ నుంచి కూడా మీకు మైనస్ క్యాష్ బ్యాలెన్స్ లేవండి. అన్నీ కూడా మీకు డెబిట్లోనే ఉన్నాయి. మీకు దాని గురించి సమస్య లేదు. ఇక్కడ చూడండి, చూసారా? కరెంట్ అసెట్స్ ఆటోమేటిక్ ఇటు వచ్చేసినాయి. ఇందాక 55,000 రూపాయలు అటు ఉన్నదల్లా ఇటు మారిపోయింది. ఇంకొకటల్లా మైనస్ మీకు ఒకటి కనిపిస్తుంది. మీకు ఈ మైనస్ను కూడా చూద్దాం. ఈ మైనస్ ఏంటో చూద్దాం. ఈ మైనస్ దీన్ని చూసారా? గమ్మత్తు, డెటార్స్లో 2 సైడ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందండి? మీకు 10,000 రూపాయలు మైనస్లో కనిపిస్తుంది. అంటే ఈ 10,000 ఇవన్నీ తీసేసి నెట్ బ్యాలెన్స్ ఇస్తాడు అక్కడ. అది మీరు తప్పు. లైబిలిటీస్ ఇంత సెటిల్ చేయడానికి లైబిలిటీస్ అనేది, అసెట్స్ అనేది అంత కాదు, దాంట్లో ఇంకా తేడా ఉంటుంది. సో దీన్ని 10,000 రూపాయలు ఎందుకు వచ్చింది? మీకు 25,000 రూపాయలు క్రెడిట్లో ఉంది, 15,000 రూపాయలు డెబిట్లో ఉంది. అసలు 25,000 రూపాయలు క్రెడిట్ ఈ హరికృష్ణ ఎవరో చూద్దాం. ఈ హరికృష్ణ ఎవరండి? ఈ హరికృష్ణ అనేట ఆయన గురించి మనం కాస్త చూద్దాం. ఈ హరికృష్ణ ఎవరు? హరికృష్ణ డిపాజిటెడ్ డైరెక్ట్ టు అవర్ బ్యాంక్ టువర్డ్స్ అడ్వాన్స్ రూపీస్. అంటే హరికృష్ణ అనే అతను మనకి కస్టమర్. ఎందుకంటే ఆయనకి ఏదో సరుకులు కావాలనుకుంటా ఆయన మనకి ఏం చేశాడంటే డబ్బులు పంపించాడు. అయితే దీంట్లో మనం ఇక్కడ చేసింది ఏంటంటే, ఆయన అంటే రేపొద్దున ఆయన డెటార్ అవుతారు, కస్టమర్ కాబట్టి డెటార్ అవుతారు కాబట్టి మనం ఇక్కడ డెటార్గా భావించి మనం ఆయన్ని అది చేసాం. నిజంగా ఆయన అప్పుడు ఏం భావించామో చూద్దాం. చూస్తే మీరు చూడాలనుకుంటే ఏం లేదు, ఇక్కడ వెళ్ళిన తర్వాత కంట్రోల్ ఎంటర్ కొడితే మీకు ఆయన దేంట్లో ఉన్నాడో తెలుస్తుంది. అన్నారా? కానీ ఆయన డెటార్ కాదు, ఎందుకంటే అది కస్టమర్ డిపాజిట్ అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లయబిలిటీ ఇఫ్ నాట్ సప్లైడ్ గూడ్స్ ఆర్ సెండ్ రెండర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ది అమౌంట్. కస్టమర్ డిపాజిట్ అంటారు దాన్ని. సో కస్టమర్ డిపాజిట్, మీరు దాన్ని కస్టమర్ డిపాజిట్గా కస్టమర్ డిపాజిట్ కరెంట్ లైబిలిటీని మనం దాన్ని సూట్ చేసుకోవాలి. కరెంట్ లైబిలిటీ కాబట్టి ఏంటంటే అది డెటార్గా రివర్స్కి వెళ్ళిపోయింది. అది అన్నారా? రివర్స్కి వెళ్ళిపోయేటప్పటికి మీకు ఎక్కడ ఉందో చూసారా? ఇంకా ఏముంది అక్కడ? మీకు రివర్స్కి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ హరికృష్ణ అనే అతను లేకుండా పోయాడు. అన్నారా? దాని తర్వాత మీకు ఇంకేముంది? సన్నీ డెటార్లో ఏముందో ఒక్కసారి చూద్దాం. సన్నీ డెటార్స్లో వనితా చిట్ ఫండ్ కంపెనీ ఉంది. వనితా చిట్ ఫండ్ కంపెనీ 15,000 రూపాయలు డెబిట్లో ఉంది. అంటే వనితా చిట్ ఫండ్ కంపెనీకి కూడా మనం ఇక్కడ ఇక్కడ ఏముందండి వ్యవహారం? వనితా చిట్ ఫండ్ కంపెనీలో కూడా ఇక్కడ కూడా ఏం రాసామండి మనం?
పెయిడ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,000 టు వనితా చిట్ ఫండ్ కంపెనీ. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఆయనకి దీంట్లో ఎంట్రీ ఏం పడ్డందండి మీకు ఇక్కడ వనితా చిట్ ఫండ్ కంపెనీకి 5,000 రూపాయలు కట్టాము. 5,000 రూపాయలు అతనికి కట్టేటప్పటికి బ్యాలెన్స్ ఎంత ఉంది? అతనికి 15,000 రూపాయలు డెబిట్లో ఉన్నాడు ఆయన. 15,000 డెబిట్లో ఉన్నాడు. ఎందుకు ఉంటాడండి డెబిట్లో? ఇంకా లాస్ట్ చిట్టి కట్టేసాము. ఇంక ఆయన మనకు బాకీ ఉంటాడా? ఇందాక రవి చిట్ ఫండ్ కంపెనీ లాగా ఆ బాకీని క్లోజ్ చేసాము. మరి ఇది క్లోజ్ చేయాలంటే ఎట్లా? ఇటువంటిప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఏమవుతుందంటే చిట్టి మనం ముందు ఎత్తుకున్నాం. ఎత్తుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేది తక్కువ, కట్టేది ఎక్కువ. అక్కడేమో మనకు వచ్చింది ఎక్కువ ఉంది, కట్టింది తక్కువ ఉంది కాబట్టి అక్కడ గెయిన్ అయింది. సో ఆటోమేటిక్గా మనకి ఇది ఏమవుతుంది? లాస్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొక జర్నల్ ఎంట్రీ పాస్ చేసుకోండి. ఈ జర్నల్ ఎంట్రీలో కూడా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు లాస్ ఆన్ చిట్ కూడా మీకు నామినల్ లెక్క ఉంటాయి కదా. దీంట్లో ఎంత ఉందండి? 15,000 రూపాయలు. అంతే కదా. టు వనితా చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ అయిపోయింది. చూసారా? క్లోజ్. ఇక్కడ మీకు ఇంకా మిగిలిందల్లా ఏంటంటే మీకు మైనస్లో ఉన్నదల్లా బ్యాంకు. ఎందుకంటే బ్యాంకులో 26,500 తీసుకున్నాము. తర్వాత ఏమో 25,000 రూపాయలేమో ఆయన హరికృష్ణ గారు అడ్వాన్స్ ఇచ్చేసాము. 1,500 తేడా వచ్చింది. ఇది కూడా కావాలంటే మీరు ఒక డిపాజిట్ పెట్టండి. డిపాజిట్ పెడితే క్లోజ్ అవుద్ది. అది మీరు చేసుకోండి. సో దీంట్లో మీకు రియల్గా మీకు ఏం కనిపించింది? మీకు క్యాపిటల్ వచ్చేటప్పటికి 8,94,000. ఇది ఎలా వచ్చిందంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. 6,97,000 మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకున్నాము. 1,500 ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాము. 2,25,000 రూపాయలు విలువైన ట్రాక్టర్ ఇచ్చాడు కాబట్టి అని క్రియేట్ అయింది. తర్వాత 26,500 ముత్తూట్ ఫైనాన్స్కి మనం డబ్బులు కట్టాము. సో ఆ విధంగా నెట్ బ్యాలెన్స్ వచ్చేప్పటికి 8,94,000 మీకు క్లియర్గా అక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి అన్సెక్యూర్డ్ లోన్ వచ్చేటప్పటికి మీకు ఏముందండి? అన్సెక్యూర్డ్ లోన్ ఏంటి? మీకు ఇది మనం డెఫిసిట్ బ్యాలెన్స్ తీసుకున్నాం కదా, అది అన్సెక్యూర్డ్ లోన్లో మనకి ఉండిపోయింది. సో అక్కడి నుంచి మీకు 850 రూపాయలేమో టీడీఎస్ పేయబుల్ ఉంది. తర్వాత 25,000 రూపాయలేమో హరికృష్ణ కస్టమర్ డిపాజిట్ ఉంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేటప్పటికి 2,36,000. ఎందుకంటే అది మీకు దాంట్లో పూర్తి నిడువులో ఎంట్రీస్ పాస్ చేయలేదు కాబట్టి ఆ విధంగా వచ్చింది. తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్లో మీకు తెలుసు కదా, ఇక్కడ ఇన్నోవా కార్ అండ్ ట్రాక్టర్ వచ్చింది. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో సరిపోయింది. సండీ డెటార్స్ లేదు. తర్వాత 29,600 క్యాష్గా మిగిలిపోయింది. ఈ 1,500 రూపాయలు. అంటే ఈ 1,500 కూడా మీరు ఒక డిపాజిట్గా పెట్టుకున్నట్టయితే మీరు ఒక పని చేద్దాం. ఈ 1,500 కూడా ఏం చేద్దామంటే ఎప్పుడు ఇది పాస్ అయింది దీన్ని కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చుకుందాం. ఎప్పుడు చెక్ వచ్చింది? 26/6 నాడు మీరు ఒక 10,000 రూపాయలు వేసేద్దాం. 26/6 నాడు ఒక 10,000 వేద్దాం మనం. 26/6 నాడు మనం కాంట్రాలో వేసుకోవాలి. అంతే కదా. కాంట్రా క్యాష్ 10,000 బై బ్యాంక్. దాన్ని మాత్రం ఎందుకు చాలు. డిపాజిట్ మళ్ళీ మైనస్ లేని క్లియర్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్ కనుక ఓపెన్ చేసినట్టయితే, కంట్రోల్ కొట్టేసినట్టయితే ఎవ్రీథింగ్ క్లియర్. కాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చినప్పటికీ అది అసంపూర్తిగా ఉంది. అసంపూర్తిగా ఎందుకు ఉంది? మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ వేసినాము విన్నారా. తర్వాత ఇంక ఏది కూడా మనం ఇక్కడ వేయలేదు. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కాంట్రాక్ట్ బిల్లు మనం వేసుకోలేదు. అది కూడా కావాలంటే వేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కాదు. ఎందుకంటే అదొక్కటే మనకు మిగిలింది. బ్యాలెన్స్ షీట్ వచ్చేవాడికి మాత్రం క్లారిటీ ఉంది. కాబట్టి ఏంటంటే ఇది దీంట్లో అంటే పూర్తి నిడివిలో ఒకవేళ కనుక టాలీ నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 2 months. ఎందుకంటే దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత పేపర్లెస్ ఆఫీస్ చేసుకునేంత పరిస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు దీని మీద కొంత అవగాహన, అంటే మనం తప్పులు ఒప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి ఒక్కసారి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి దీన్ని ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు అకౌంటెంట్ దగ్గర మాత్రమే ఉంటాయి. నాట్
ది ఆడిటర్. ఆడిటర్ అనేది మీకు పోస్ట్ మార్టం చేసే డాక్టర్ గారు లాంటి వాడు. కాబట్టి మాకు పెట్టకుండా మీరు చేసుకోగలిగితే ఎదుగుదల మీకే ఉంటుంది. తర్వాత నేనేం చెప్పాను, సీనియర్ అకౌంటెంట్ గారు మీకు చెప్పకపోతే, సీనియర్ అకౌంటెంట్ గారు ఏ గ్రూప్‌లో చేశారో చూడడానికి మీరు లెడ్జర్‌లో మీరు అక్కడ కంట్రోల్ ఎంటర్ కొట్టుకున్నట్టయితే దానికి గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు యొక్క క్రియేషన్ కనిపిస్తుంది. అది ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది? ఎప్పటికప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా మీరు అప్‌వర్డ్ కావాలి, నేను ఇంకా డెవలప్ కావాలి, నా అంతట నేను నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు అనుకున్నప్పుడు, మీ అంతట మీరు నేర్చుకోవడానికి చాలా మార్గాలుంటాయి. ఎందుకంటే ఇవాళ మీరు ఎన్నో టాలీ లెసన్స్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. మీకు టాలీ లెసన్స్‌లో ఎక్స్‌ప్లనేషన్స్ ఉండవు. టకటక కొట్టుకుంటా పోతూ ఉంటారు అంతే. ఏ విధమైన ఎక్స్‌ప్లనేషన్ దాంట్లో ఉండదు. కాబట్టి ఏంటంటే, ఇది నేను ఈ టైప్‌లో ఎందుకంటే నేను నా స్టూడెంట్స్‌కి ఎలా చెప్తానో కొంత కొంత మేరకు అంటే మాస్టారు ఇవేనే అడ్జస్ట్‌మెంట్స్ చాలా ఉంటాయి కదా! అంటే చాలా ఉండేటంత పరిస్థితి మనకిప్పుడు లేదు. ఎందుకంటారా? ఇవన్నీ నేర్పడానికి టైం తీసుకుంటుంది. కాపోతే అందుకని ఏంటంటే రకరకాలుగా నేను మోటివేషన్ వీడియోస్ ఎప్పుడు పెడుతూ ఉంటాను. మీరు గనక అందుకని నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. టాలీ ఫర్ యూ అనేది మొన్న స్టార్ట్ చేశాము. దాంట్లో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయ్యారు. అది కూడా ఫ్రీ. తర్వాత ఏంటంటే మీకు దానికి ప్రత్యేకమైన ఒక ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు దీంట్లో ఒక డెఫిషియన్సీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో చూసారు. కానీ దాంట్లో మీరు టాలీ ఫర్ యూలో ఒక ప్రాబ్లమ్ ఇస్తాను. అన్నీ కవర్ అయ్యేటట్టుగా ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాంట్లో ఎక్కడ డెఫిషియన్సీ కనబడవు మీకు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేర్చుకునే అడ్జస్ట్‌మెంట్సు దాంతోని తర్వాత నోట్స్ కూడా వస్తుంది. కాబట్టి మీరు, మీరు నాకు మెయిల్ ద్వారా నాకు రిక్వెస్ట్ పెట్టండి. నా మెయిల్ అడ్రెస్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ పెడితే నేను మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటాను. తర్వాత 3, 4 డేస్ తర్వాత ఇంకా ఎవరికి నోట్స్ దీనికోసం ప్రత్యేకించి ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని రకాలుగా కవర్ అయ్యేటట్టు. దానికి మీకు కూడా పంపిస్తాను. ఏదైనా 25థ్ లోపు మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చేసుకోకపోతే చేసుకోండి. చేసుకుంటే అడిగితే తర్వాత నేను ఈ కృషి ఈ 4, 5 రోజుల పాఠంలో కృషి ఎలా ఉందనేది మీరు గ్రహించుంటారు. కాకపోతే ఏంటంటే ఏదైనా తప్పొప్పులున్నా కూడా మీరు ఓపెన్‌గా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అది లేకపోతే ఇంటం వల్ల ఏంటంటే నాకు ప్రయోజనం ఉండదు. మీకు అంతకంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని గురువుగా నన్ను మీరు నా మాటలను అంగీకరించి మీరు దాని గురించి ఇప్పటికైనా కామెంట్ చేస్తారని నేను మరీ అనుకుంటూ ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫర్ దిస్ టుడే. గుడ్ డే అండ్ గుడ్ బై ఫర్ దిస్ అడ్జస్ట్‌మెంట్ సెక్షన్.